అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బిగ్ బాస్ 9 అయితే రోజు రోజుకి ఫుల్ జోష్ గా నడుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ప్రోమో కూడా వచ్చేసింది. ప్రోమో స్టార్టింగ్ లోనే మన నాగార్జున అయితే శివ మూవీలో నుంచి బోటని పాఠం ఉందనే సాంగ్ కి ఫుల్ గా డాన్స్ పర్ఫామ్ చేశాడు. అండ్ ఇందులో ఇంకా ఎగ్జైటింగ్ విషయం ఏదైనా ఉంది అంటే అదేంటంటే అమలా గారు కూడా వచ్చి ఆయనతో సందడి చేశాడు. వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తుంటే ఇంకా శివ మూవీ ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో డిలే అవుతున్న శివ మూవీ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది కాబట్టి అందుకే అమల గారు కూడా వచ్చి బిగ్ బాస్ స్టేజ్ పై ఫర్ ద ఫస్ట్ టైం సందడి చేశారు. ఇప్పటి వరకు అమల గారు బిగ్ బాస్ స్టేజ్ పైకి రాలేదు. ఇందులో భాగంగానే 36 ఏళ్ల క్రితం శివ మూవీతో వచ్చిన ఇద్దరు మళ్ళీ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు అని నాగార్జున కూడా చెప్పారు. అలాగే నవంబర్ 14 మళ్ళీ థియేటర్ లో సందడి చేయబోతున్నామని కూడా నాగార్జున గారు చెప్పుకొచ్చారు. శివ మూవీని మీకోసం మళ్ళీ రిలీజ్ చేయబోతున్నాం, మీ అందరూ వచ్చి చూడాలని నాగార్జున స్టేజ్ పై చెప్పారు. ఇదిలా ఉంటే హౌస్ మేట్స్ కూడా శివ మూవీలో నుంచి సాంగ్స్ తీసుకొని జెంటల్ గా డాన్స్ పర్ఫామ్ చేశారు. అందరూ అనుకున్నట్టుగానే కళ్యాణ్, తనుజ, డిమాండ్ పవన్, రీతు చౌదరి, ఇటు ఇమాన్యుయల్, దివ్య చేసి మెప్పించారు. వీళ్ళందరూ ఏమో గానీ రీతు అండ్ పవన్ డాన్స్ చేసేటప్పుడు అమల గారు అయితే ఫుల్ గా ఎక్సైట్ అయ్యారు. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని తెగ పొగిడేశారు. అలాగే హౌస్ లో అందరూ చాలా బాగా డాన్స్ చేశారని కూడా నాగార్జున ఇటు అమల గారు కూడా చెప్పేశారు. ఇక రీతు చౌదరి లేసి, మ్యామ్ నేను కూడా మీలాగా నవ్వుతూ ఉంటాను, నేను కూడా మీలాగే బాగా సైలెన్స్, నన్ను బ్లెస్ చేయండి మ్యామ్ అని అడగబోతుంటే అప్పుడు నాగార్జున నవ్వుతూ ఆపేశాడు. నువ్వు సాఫ్ట్ స్పోకెన్, నువ్వు మాట్లాడితే మా ఇంటి దాకా వినిపిస్తుందని ఫన్ చేశారు నాగార్జున. కాగా శివ మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చేశారు. రామ్ గోపాల్ వర్మ ఎంట్రీతో ఇటు బిగ్ బాస్ హౌస్ లోనే కాదు అందరూ కేకలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే రాము లేచి, సార్ మీరు మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ రియాక్షన్ చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగినప్పుడు అప్పుడు రామ్ గోపాల్ వర్మ చాలా సాడ్ గా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అయ్యో ఎందుకు సార్ అని రాము అడిగితే ఎందుకంటే ఇది స్టూపిడ్ క్వశ్చన్ అని నవ్వారు. అప్పుడు నాగార్జున గారు ఇలా అడిగారు రామ్ గోపాల్ వర్మని, మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో ఉండమని చెప్తే మీరు ఉంటారా అని అడిగితే అందరూ సంజన లాగా అందమైన అమ్మాయిలు ఉంటే తప్పకుండా ఉంటాను, ఎందుకుండను అని చెప్పారు. కాగా ఈ రోజు సాటర్డే, రేపు సండే. ఈ వీక్ నామినేషన్ లో మొత్తం 7 ఉన్నారు. సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనుజ, కళ్యాణ్, భరణి, సాయి శ్రీనివాస్ అలాగే సంజన కూడా ఉన్నారు. చూడాలి మరి ఈ వీక్ లో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో. ఎక్కువ శాతం అయితే రాము రాథోడ్, శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.